మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరుగుతున్న ఈ యుద్ధం భారత్కి చాలా పెద్ద తలనొప్పిలా మారింది. దీనికి కారణం ఏంటంటే హర్మోజ్ జలసంధి ఇరాన్ క్లోజ్ చేయడం వల్ల భారత్ యొక్క షిప్లన్నీ కూడా అక్కడే ఉండిపోయాయి. దీంతో ఇక్కడ గ్యాస్ కొరత, ఆయిల్ కొరత ఇవన్నీ కూడా మనం ఇన్ని రోజులు చూసాం. అయితే తాజాగా అమెరికా అలాగే ఇరాన్ ఈ రెండు దేశాలు కూడా శాంతి చర్చల ఒప్పందం అని చెప్పి ఇస్లామాబాద్ వేదికగా ఈ శాంతి చర్చలు జరుగుతాయని చెప్పి కాల్పుల విరామం కూడా ప్రకటించారు. అయితే తాజాగా ఇజ్రాయెల్ మళ్ళీ లెబనాన్, గాజా అలాగే యెమెన్ ఇటువంటి దేశాలపైన భయంకరంగా దాడి చేస్తుంది. ఈరోజు లెబనాన్లో ఇజ్రాయెల్ దాడి చేయడం వల్ల 250 మంది చనిపోయారు. అలాగే 1500 మంది గాయాల పాలయ్యారు. చాలామంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అలాగే వారిలో మరొక 300 మంది చనిపోయే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరుగుతున్న యుద్ధం వల్ల భారత్కి అయితే నిజంగా చాలా పెద్ద తలనొప్పి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం దీనిపైన సీరియస్గా ఒక హెచ్చరికను అయితే పంపించింది. అక్కడ ఇప్పటివరకు మన భారత్కి సంబంధించిన 28 నౌకలు అక్కడ చిక్కుకుని ఉన్నాయి. ఆ హర్మోజ్ జలసంధి దాటి ఇటు రాలేని పరిస్థితి. ఎందుకంటే ఇరాన్కి సంబంధించిన ఐఆర్జేసీ మేము అక్కడ సీ మైన్స్ని పెట్టాం, దయచేసి ఎవరు కూడా ఆ రూట్లో వెళ్ళొద్దు, ఒకవేళ అవి పేలి మీ బోట్లు మీ షిప్లు కనుక బ్లాస్ట్ అయితే మాకు సంబంధం లేదు, దయచేసి అర్థం చేసుకున్నట్టు కూడా ఐఆర్జేసీ కూడా ఒక కీలకమైన ప్రకటన చేస్తుంది. ఇటు మన భారత్ కేంద్రం కూడా రీసెంట్గా ఆ షిప్స్లో ఎవరైతే ఉన్నారో మెర్చెంట్ నేవీ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా షిప్స్లో నుంచి దయచేసి ఎవరు బయటికి రావద్దు, ఈ రానున్న 48 గంటలు చాలా చాలా కీలకం, ఎందుకంటే భయంకరంగా దాడులు జరిగే అవకాశం ఉంటుంది. ఇరాన్ అమెరికాకి ఇచ్చిన మాటని తప్పింది. ఎందుకంటే హర్మోజ్ జలసంధిని ఓపెన్ చేస్తానని చెప్పి మళ్ళీ క్లోజ్ చేసింది. దీంతో అమెరికా ఏదైనా దాడులు చేయొచ్చు అనే పరిస్థితి ఉందంటున్నారు. అలాగే జాయింట్ ఆపరేషన్స్ కూడా చేయొచ్చు. అలాగే ఇజ్రాయెల్, అమెరికా, ఎందుకంటే ఇప్పటికే ఇజ్రాయెల్ మాకు శాంతి చర్చలతో కానీ కాల్పుల విరామంతో కానీ ఎటువంటి సంబంధం లేదని చెప్పి దాడులు చేసుకుంటూ పోతుంది. సో కాబట్టి ఈ రానున్న 48 గంటలు, ఈ 24 గంటలు చాలా కీలకం. మన షిప్స్ని మనం కాపాడుకోవాలి, ఎందుకంటే అవి ఆయిల్ షిప్స్ అవన్నీ కూడా. సో దీంతో వాటి అటాక్ అయితే భారత్కి తీవ్రమైన నష్టం ఉంటుంది. కాబట్టి ఈ హర్మోజ్ జలసంధి దగ్గర, ఈ పర్షియన్ గల్ఫ్ దగ్గర భారత్కి సంబంధించిన 28 షిప్లు ఏవైతే ఉన్నాయో అందులో ఉన్న మన నేవీ ఆఫీసర్స్కి ఒక హెచ్చరికను పంపించింది ముంబైకి సంబంధించిన డిజిఎస్, డైరెక్టరేట్ జనరల్ షిప్పింగ్. సో ఎవరు కూడా బయటికి రావద్దు, మీకు ఏదైనా అవసరం ఉంటేనే బయటికి రండి. అలాగే షిప్స్ని కూడా ఎలక్ట్రికల్ గ్రిడ్స్ దగ్గరికి వెళ్ళొద్దు, అలాగే మిలిటరీ బేసెస్ వరకు కూడా వెళ్ళొద్దు అంటూ కూడా వారికి హెచ్చరికలు అయితే పంపించడం జరిగింది. అలాగే ఒక పక్క ఇరాన్లో భారతీయులు ఎవరైతే ఉన్నారో వారికి ఏదైనా అత్యవసర పరిస్థితులు ఉంటే ఎంబసీని కాంటాక్ట్ చేయండి, మన భారత్ ఎంబసీని కాంటాక్ట్ చేయండి. అలాగే ఇటు షిప్స్ ఈ ఆఫీసర్స్ కూడా ఏదైనా అత్యవసర పరిస్థితులు ఉంటే వెంటనే భారత్ ఎంబసీకి కాంటాక్ట్ అవ్వాలంటూ కూడా సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ యుద్ధం ఆగింది అనుకున్నాం, కానీ యుద్ధం అయితే ఆగలేదు. ఒకరోజు గ్యాప్ వచ్చింది కాబట్టి ఇంకా భీకరంగా దాడులు చేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే రెడ్ సీ దగ్గర హౌతీస్ సీమెంట్స్ పెట్టాం, షిప్స్ వెళ్తే పేల్చేస్తా అంటూ కూడా భయపడుతున్నారు. ఇప్పుడు హర్మోస్ దగ్గర కూడా సీమెంట్స్ పెట్టాం, ఏమైనా షిప్స్ మా పర్మిషన్ లేకుండా వెళ్ళడానికి ట్రై చేస్తే సీమెంట్స్ పేలుస్తూ అంటూ కూడా ఐఆర్జేసీ భయపెడుతున్న పరిస్థితి అయితే ఉంది. సో యుద్ధం ఆగలేదు, యుద్ధం మళ్ళీ మొదలైంది. మరి ఈసారి అమెరికా ఎటువంటి దాడులు చేయబోతుంది, అలాగే ఇరాన్ ఈ దాడుల్ని ఎలా ఎదుర్కొంటుంది? హర్మోజ్ జలసంధి అయితే క్లోజ్ చేసేసాం. ఇన్ని రోజులు అమెరికా ఇరాన్తో దాన్ని తెరవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. చివరికి శాంతి చర్చలు అంటూ కాల్పుల విరామం అంటూ అమెరికానే దిగొచ్చింది. ఇది కాస్త కొన్ని గంటల్లోనే బ్రేక్ పడింది. ఎందుకంటే ఇజ్రాయెల్ అమెరికా మాట వినట్ల, మాకు శాంతి చర్చలు వద్దు, కాల్పుల విరామం వద్దు, మేము దాడులు చేస్తామంటూ దాడులు చేస్తూనే ఉంది. సో దీంతో ఇరాన్ ఈ హర్మోజ్ జలసంధిని క్లోజ్ చేసేసింది. ఆ షిప్స్ ఏమైనా కూడా మా పర్మిషన్ లేకుండా వెళ్తే సీ మైన్స్తో పేల్చేస్తా అంటూ కూడా బెదిరిస్తుంది. సో భారత్కి సంబంధించిన 28 షిప్పులు అయితే పర్షియన్ గల్ఫ్ ఏదైతే ఉందో అక్కడ భారత్కి సంబంధించిన 28 షిప్పులు అక్కడ ఉన్నాయి. సో భారత్కి ఒక పెద్ద సవాల్గా మారింది ఇప్పుడు అవి ఇక్కడికి సేఫ్గా తీసుకురావడానికి.
సో కొంచెం కష్టమైన పరిస్థితి అని చెప్పాలి. బట్ భారత్ ఎలా డీల్ చేస్తుంది అనేది కూడా చూడాలి. అలాగే ఒక పక్క ఆ షిప్స్లో ఉన్న మన నేవీ ఆఫీసర్స్ కావచ్చు, మెర్చెంట్స్ కావచ్చు, వాళ్ళకి కొన్ని హెచ్చరికలు కూడా పంపించింది. దయచేసి ఎవరు కూడా బయటికి రావద్దు, అలాగే ఈ ఎలక్ట్రికల్ గ్రిడ్స్ దగ్గరికి, మిలిటరీ బేసెస్ దగ్గరికి వెళ్లకుండా చూసుకోవాలి. అలాగే ఏదైనా అత్యవసర ఉంటే మీరు వెంటనే భారత్ ఎంబసీని కాంటాక్ట్ అవ్వండి, మాకు కూడా కాంటాక్ట్ అవ్వండి, ఇరాన్ ఎంబసీకి కూడా కాంటాక్ట్లో ఉన్నానంటూ కూడా రీసెంట్గా కొన్ని హెచ్చరికలు కూడా వారికి తెలియజేస్తుంది. సో చూద్దాం, మరి వచ్చే 24 గంటల్లో ఏదైనా జరగవచ్చు. అమెరికా ఇప్పటికే దాడులు చేయడానికి సిద్ధమైందంటూ కూడా చెప్తున్నారు. ఈ గ్యాప్లో మిడిల్ ఈస్ట్ కంట్రీస్లోకి ఈ ఎయిర్బోర్న్ డివిజన్ మళ్ళీ తీసుకొచ్చి పెట్టేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సో మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారనే విషయం నాకు తెలియపరచండి.